కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాలలో హోరాహోరీగా కొనసాగిన సాగునీరు ఎన్నికలు. రంగంలోకి దిగిన తులసిరెడ్డి ఏకాగ్రీవంగా ఎన్నిక. ప్రభుత్వ మద్యం షాపులో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలను సర్కారు వారి పాట అంటూ వేలాంపాట నిర్వహించిన అధికారులు. నంద్యాలలోని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం కిసాన్ మేళాను 18వ తేదీ నిర్వహిస్తున్నట్లుగా జాన్సన్ వెల్లడి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా. సుప్రీంకోర్టు చారిత్రాత్మక నిర్ణయంపై హర్షం. నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ. నంద్యాలలోని షిరిడి సాయిబాబా ఆలయంలో 15వ తేదీ దత్త జయంతి 7వ వార్షికోత్సవం. బనగానపల్లి నియోజకవర్గంలో ఏకాగ్రీవంగా ఎన్నికైన సాగునీటి సంఘం అధ్యక్షులు మరియు టీసీ సభ్యులు. ఆత్మకూరు అటవీ డివిజన్లో వేటగాళ్ల దాడిలో ఓ దుప్పి బలి. తలా కాళ్లు లభ్యం. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితోనే అభివృద్ధి సాధ్యం. యాగంటిపల్లె ఉప సర్పంచ్ మౌలీశ్వరరెడ్డి. నంద్యాల జిల్లాలో హోరాహోరీగా కొనసాగిన సాగునీరు ఎన్నికలు. భారీ పోలీస్ బందోబస్తు మధ్యలో ఎన్నికలు. నంద్యాల మున్సిపల్ హైస్కూల్లో కొత్తపల్లి, ఏకోడూరు, నంద్యాల, అయ్యలూరు, పెద్దకొట్టాల, బొల్లవరం సంబంధించి ఎన్నికలు భారీగా జరిగాయి. ఇక భారీ పోలీసు బందోబస్తుతో ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్ర మార్క్ఫెడ్ రాష్ట్ర డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి రంగంలోకి దిగి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలాగా నిర్వహించారు. అదేవిధంగా 12 మంది మెంబర్లు ఏకాగ్రీవంగా ఎన్నికయ్యారు. తాతిరెడ్డి తులసిరెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశారు. అదేవిధంగా సాగునీటి ఎన్నికల్లో తెలుగుదేశం జెండా ఎగరాలని 6 గ్రామాలకు సంబంధించి 12 మంది నెంబర్లు ఎన్నిక కావడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికైన 12 మంది సభ్యులను ఘనంగా సత్కరించారు. అదేవిధంగా సాగునీటి ప్రెసిడెంట్ గా సుబ్బారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ గా పురుషోత్తం ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మార్క్ఫెడ్ రాష్ట్ర డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి సాగునీటి ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, నంద్యాల నియోజకవర్గంలోని నీటి సంఘాల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది టీడీపీ. కొత్తపల్లె, బిల్లాలపురం, బి కోడూరు, బొల్లవరం, నంద్యాల టౌన్ పరిధిలోని 12 నీటి సంఘాల ఈ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులు ఏకాగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరందరినీ అభినందించారు. అధ్యక్షుడిగా సుబ్బారెడ్డిని, ఉపాధ్యక్షుడిగా పురుషోత్తంను ఎన్నుకున్నట్లుగా ప్రకటించారు. వాటర్ యూజర్స్ అసోసియేషన్ 20 నెంబర్ అనగా కొత్తపల్లె, బిల్లలాపురం, బొల్లవరం, బి కోడూరు, నంద్యాల టౌన్ కు కలిపి మొత్తము 12 మెంబర్స్ టీసీలు ఉన్నారు. ఈ 12 టీసీలలో సుబ్బారెడ్డి, బొమ్మిరెడ్డి సుబ్బారెడ్డిని డబ్ల్యూఏ ప్రెసిడెంట్ గా సభ్యులందరూ అంటే బొల్లవరం గ్రామ ప్రజలు, బిల్లలాపురం గ్రామ ప్రజలు, బీకోడు గ్రామ ప్రజలు అందరూ ఎన్నుకున్నారు. అలాగే ఏ పురుషోత్తం, నంద్యాల పట్టణానికి చెందిన ఏ పురుషోత్తం, ఎందుకంటే నంద్యాల పట్టణం కూడా ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి 5 టీసీలు ఉన్నాయి కాబట్టి అతను కూడా పురుషోత్తం గారిని వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకోవడం జరిగింది. వీరి ఎన్నికకు సహకరించిన బిల్లాపురం గ్రామ టీసీ మెంబర్లకు, బొల్లవరం గ్రామ టీసీ మెంబర్లకు, బీకోడు గ్రామ టీసీ మెంబర్లకు, నంద్యాల పట్టణ టీసీ మెంబర్లు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
భవిష్యత్తులో మీ అందరు కూడా మరిన్ని ఉన్నత పదవులు రావాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరికి కూడా ఈ పదవి అనేది రైతుల యొక్క రైతుల కోసము కాలువలు పంటలు ఇవన్నీ కూడా కాలువలు బాగు చేసేదానికోసమని మీరు రైతుల నుంచి రైతు కుటుంబం నుంచి వాళ్ళని ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి మీరు అందరికీ ఎల్లవేళలా అన్ని విధాలుగా నా సహాయ సహకారాలు కూడా అందిస్తాము. ప్రభుత్వం నుంచి కూడా నేను చేయిస్తానని చెప్తున్నా. ఎందుకంటే నేను మార్కెట్ స్టేట్ డైరెక్టర్ ఉన్నారు కాబట్టి ఇది కూడా రైతులకు సంబంధించినటువంటి శాఖలో ఉన్నాను. మీరుండేది కూడా రైతులకు సంబంధించినటువంటి నీటిపారుదల సంఘంలోనే ఉన్నారు కాబట్టి మీకు అందరికీ అన్ని వేళ నేను అందుబాటులో ఉంటాను. ఏ సమస్య వచ్చి నన్ను కలవండి. కాబట్టి ఈ ఎన్నికకు అందరూ సహకరించినటువంటి నాయకులకు, ముఖ్యంగా మన మంత్రివర్యులు ఫరూక్ గారికి, ఎంపీ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ప్రభుత్వం మద్యం షాపులలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ పరికరాల వేలంపాటను సర్కారు వారి పాట అంటూ నిర్వహించారు. నంద్యాల పట్టణంలోని ఏపీ ఎస్బీ సిఎల్ఐఎఫ్ ఎల్ డిపో సమీపం నందు ప్రభుత్వం మద్యం షాపుల్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫ్రిడ్జ్లు, బ్యాటరీ, ఇన్వర్టర్లు, క్యాష్ కౌంటింగ్ మిషన్లు వేలంపాట నిర్వహించారు. అయితే వేలంపాటలో పాల్గొన్న పాటదారులు వేలంపాటదారులకు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తుల వేలంపాటలో పాల్గొన్న వేలంపాటదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని, సిండికేట్గా మారి ప్రభుత్వ ఆస్తులకు తక్కువ ధరలకు తీసుకోవచ్చని భావిస్తే సహకరించబోమన్నారు. అయితే ఊహించిన కాడికి పాటదారుల వేలంపాటలో పాల్గొన్న ఫ్రిడ్జ్, ఇన్వర్టర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులపై పాతదారులు దక్కించుకోలేదు. అధికారుల ఆదేశాల మేరకు మిగిలిన వాటికి త్వరలోనే తిరిగి వేలంపాట ఎప్పుడు జరుగుతాయనే అంశాన్ని మీడియా ముఖంగా తెలుపుతామన్నారు. నంద్యాలలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా కేంద్రం కిసాన్ మేళాను 18వ తేదీ నిర్వహిస్తున్నట్లుగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్సన్ తెలిపారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో 18వ తేదీ కిసాన్ మేళా నిర్వహించడం జరుగుతుందని, కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా రైతులు అందరూ పాల్గొనాలని, ముఖ్య అతిథులుగా మంత్రి అచ్చెన్నాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండి ఫరూక్లు పాల్గొని కిసాన్ మేళాను ప్రారంభిస్తారని, ఆధునిక వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు, ఎరువుల విత్తనాలతో వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతులు, సంస్థలు స్టాల్స్ ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పంట దిగుబడి పెంచి రైతులకు లాభం చేకూర్చడంతో పాటు ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలో శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుందని, 18వ తేదీ రైతులందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. రాబోయే 18వ తారీఖు వ్యవసాయ పరిశోధనా స్థానం నంద్యాలలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఇక్కడ పెద్ద ఎత్తున కిసాన్ మేళా రైతుల అవగాహన కొరకై నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా రకరకాలైనటువంటి స్టాల్స్ పెడతారు. అంటే విత్తనాలకు సంబంధించింది, ఎరువులకు సంబంధించింది, డ్రోన్స్కి సంబంధించింది, పనిముట్లకు సంబంధించింది, రకరకాలైనటివి ఇవన్నీ నిర్వహిస్తారు. అంటే రైతుల ఉపయోగార్థం. సో దీన్ని ఉపయోగించుకొని రైతు సోదరులు అందరూ కూడా విరివిగా పాల్గొనండి. సో దీంట్లో ఉన్నప్పుడు మనకు భూమి ఏది ఉంది, మన నేల యొక్క స్వభావం ఎలా ఉంది, ఎరువులను మనం ఎలా వాడుకోవాలి, పురుగు తెగులను ఎలా నివారించాలి, వాటికి అధునాతన పద్ధతులు ఏమున్నాయి, సాంకేతిక పరిజ్ఞానం ఏముంది అనేది తెలుసుకొని దానికి అనుగుణంగా మనము రైతు సోదరులు చర్యలు చేపట్టినప్పుడు మనకు వాటిని సమర్థవంతంగా నివారించవచ్చు. మనకు క్వాలిటీ నాణ్యత ఉన్న పంటను తీసుకోవచ్చు, అధిక దిగుబడిని తీసుకోవచ్చు. తర్వాత పురుగులు తెగులు సకాలంలో నివారించడం ద్వారా ఖర్చును తగ్గించుకోనికి అవకాశం. సో వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని మేము అభ్యర్థిస్తున్నాము. అంతేకాకుండా దీంట్లో మన రాష్ట్ర మంత్రులైనటువంటి వ్యవసాయ శాఖ మంత్రులు, రెవెన్యూ శాఖ మంత్రులు, రోడ్ అండ్ బిల్డింగ్ శాఖ మంత్రులు, తర్వాత లా మినిస్టరు, వీరందరూ, తర్వాత కలెక్టర్లు, వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క సమయాన్ని, ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మనము ఆర్థికంగా, తర్వాత పంటల పరంగా ముందుకు సాగుటలో సాంకేతిక పరంగా కానీ, అధునాతనమైన విత్తనాల పరంగా కానీ, తర్వాత మనము ఎలాంటి సీయింగ్ బిలీవ్ అంటే వీటన్నిటి మనం చూసినప్పుడు, ఆ డెమోస్ ఇవన్నీ చూసినప్పుడు మనకు నమ్మకం అనేది ఏర్పడుతుంది. లేక మనకున్న సందేహాలను నివృత్తి చేసుకోనికి అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున ఈ యొక్క సందర్శన జరుగుతుంది. మీరందరూ కూడా పాల్గొని ఆ యొక్క సదస్సును సద్వినియోగం చేసుకొని విజయవంతం చేశారని ఆశిస్తూ ఉంటున్నాం.
నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ సమస్యతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. హెవీ వాహనాలు పట్టణంలోకి రావడంతో ట్రాఫిక్ సమస్య ఎక్కువ అవుతుందని ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా ప్రజలు ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడకూడదని ట్రాఫిక్ పై ఉక్కుపాదం మోపారు. వాహనాలు ఎక్కువ పట్టణంలోకి ఎందుకు వస్తున్నాయని ఆరా తీస్తే వాహనాలకు టోల్ గేట్ చెల్లించాల్సి వస్తుంది. ఆ ఉద్దేశంతో వెంకటాపురం వద్ద హెవీ వాహనాలు పట్టణంలోకి రావడంతో ట్రాఫిక్ సమస్య నెలకొంటుందని రైతునగర్ హైవేకు వెళ్తున్నారని అది గమనించి టోల్ గేట్ సిబ్బందితో మాట్లాడి హెవీ వాహనాలు పట్టణంలోకి రాకుండా చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ సిబ్బందితో అవి వాహనాలు రాకుండా చర్యలు చేపట్టారు. హెవీ వాహనాలకు పట్టణంలోకి రాత్రి 8:30కు ఉదయం 8:30 వరకు లోపల హెవీ వాహనాలు రావాలని, ఒకవేళ ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా వాహనాలు పట్టణంలోకి వస్తే మాత్రం 5,000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని, నేను ఎవరి మాట వినను అంటూ హెచ్చరికలు జారీ చేశారు ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా. ఈ దినము మన నంద్యాల ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ నంద్యాల టౌన్లో ట్రాఫిక్ రెగ్యులేషన్ నిమిత్తము మన నేషనల్ హైవేలో ఉండే టోల్ గేట్ వారి సహకారంతో ఈ టౌన్లోకి టోల్ గేట్లు తప్పించుకోవడానికి టౌన్లో వెహికల్స్ హెవీ లారీలు టౌన్లోకి ప్రవేశించడం జరుగుతూ ఉంది. దీని వలన ప్రజలకు మోటార్ సైకిల్ మీద పోయే వాళ్లకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. ట్రాఫిక్ కూడా హెవీగా ఉంది. తర్వాత యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఈ టోల్ గేట్ ఎవరైతే తప్పించుకొని టౌన్లోకి ఎంటర్ అయ్యి వెంకటేశ్వరాపురం దగ్గర నుంచి ఎంటర్ అయ్యి మళ్ళా తర్వాత రైతునగరం కాడ కానీ ఐలూరు మిట్ట కాడ కానీ బయటకు వచ్చేసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ రెగ్యులర్గా ఈ రూట్లో తిరిగే డ్రైవర్లకు ఈ షార్ట్ కట్ అలవాటు అయింది. కాబట్టి మనము నంద్యాల టౌన్లోకి నో ఎంట్రీ టైమింగ్ బోర్డ్స్ పెడతా ఉన్నాము. దీంట్లో నో ఎంట్రీ టైమింగ్స్ లో మాత్రం మార్నింగ్ 8:30 లోపల, నైట్ 8:30 పైన మాత్రమే వెహికల్స్, హెవీ వెహికల్స్ నంద్యాల టౌన్ లోకి ఎంటర్ కావాలి. మధ్యలో లోడింగ్ అన్లోడింగ్ రిలాక్సేషన్ కోసము 2 to 4 టైమింగ్స్ మార్జిన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి హెవీ వెహికల్స్ ఈ టైమింగ్స్ పోలీసు వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన టైమింగ్స్ ప్రకారమే మీరు టౌన్లోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది. లేని పక్షంలో వాళ్ళ మీద సుమారుగా 5,000 రూపాయలు నో ఎంట్రీ చలాన్ పడుతుంది. ఇదందరూ లారీ అసోసియేషన్ వాళ్లకు, తర్వాత ఈ హెవీ వెహికల్స్ ఎవరైతే గూడ్స్ తెప్పించుకుంటారో మర్చెంట్ అసోసియేషన్ వాళ్ళకు కూడా ఇదందరికీ గమనిక. మీరందరూ ఈ టైమింగ్స్ అబ్జర్వ్ చేస్తూ ఈ టైమింగ్స్ ఫాలో చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ మొత్తం బోర్డ్స్ మనము వెంకటేశ్వరాపురము, చాపిరేవుల, రైతునగరము, ఐలూరు మిట్ట కాడ పెట్టియడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ట్రాన్స్పోర్ట్ వాళ్ళంతా ఈ బోర్డ్స్ని గమనించి మీరు టౌన్లోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది. లేని పక్షంలో మీరు టోల్ గేట్ అవాయిడ్ చేయాలని చెప్పి మీరు ట్రాఫిక్ పెంచినారంటే టౌన్లో మీ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని 3 జడ్జీల సుప్రీంకోర్టు బెంచ్ చారిత్రాత్మక తీర్పు ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బెంచ్లో జస్టిస్ పివి సంజయ్ కుమార్, జస్టిస్ కెవి విశ్వనాథన్ ఉన్నారు. 1991లో పార్లమెంట్ చేసిన ప్లేసెస్ ఆఫ్ వార్షిప్ యాక్ట్పై 1 నెల రోజుల్లో తమ అభిప్రాయాన్ని తెలపాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. దేశంలోని ఏ మసీద్, మందిర్ల మీద కోర్టుల్లో విచారణలు జరపొద్దని, తీర్పులు ఇవ్వొద్దని, సర్వేలు చేయొద్దని దేశంలోని కింది కోర్టులకు ఆదేశించింది. జ్ఞాన్ వ్యాపి, మధుర సంబల్, అజ్మీర్ దర్గాలపై ఎలాంటి విచారణ, సర్వేలు చేయొద్దని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చారిత్రాత్మక సాహసోపేతమైన నిర్ణయం వల్ల దేశంలో హిందూ, ముస్లిం, మసీద్, మందిరాల వివాదాలకు పులి స్టాప్ పడి శాంతి భద్రతలు నియంత్రణలోకి రానున్నాయి. అలాగే ఆర్టికల్ 141 ప్రకారం సుప్రీంకోర్టు తీర్పును దేశంలోని అన్ని కోర్టులు, ప్రభుత్వ యంత్రాంగం పాటించాలి, తప్పనిసరిగా అమలు చేయాలని నంద్యాల ముస్లిం జేఏసీ కన్వీనర్ మౌలానా అబ్దుల్లా రషాదీ, గౌరవ అధ్యక్షులు అబూలైస్, కో-కన్వీనర్ సదాం హుసేన్, అబ్దుల్ సుబాన్, ట్రెజరర్ ఆడిటర్ బాషా, మీడియా ప్రతినిధి ఉస్మాన్, జాకీర్, ఇన్సాఫ్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బాబా ఫక్రుద్దీన్, జేఏసీ సభ్యులు మునీర్ అహ్మద్, కాదర్ బాషా మొదలగు వారు పాల్గొన్నారు. నంద్యాల జేఏసీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. యావత్ భారతదేశ ప్రజలకు ధన్యవాదాలు. ఎందుకంటే మతపరమైన స్వేచ్ఛ హక్కును సద్వినియోగం చేసుకోవాలా, దుర్వినియోగం చేసుకోకుండా ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మేము శిరసావహిస్తున్నాము. చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము నంద్యాల జేఏసీ తరఫున. तमाम मुल्क के बाशिंदों को बड़ी खुशी के साथ इस बात की इत्तला दी जाती है कि चंद महीनों से मुल्क में जो बेअमनी, बदअमनी या फितने, फसादात, इख्तलाफात सिंबल के हो या अजमेर के दरगाह पर हो
या और मसाजिद के ऊपर जो नाइंसाफ़ी के साथ केस कबूल कर रहे थे उसके ख़िलाफ़ में सुप्रीम कोर्ट ने बहुत अच्छा फ़ैसला दिया, जिसके हम खैर मकदम करते हैं, हम उसकी वेलकम करते हैं, उस फ़ैसले की खुशी के साथ उसका इस्तकबाल करते हैं। बहुत अच्छी बात है कि मुल्क में अमन की और मुल्क में हिफाजत के लिए एक क़ानून सुप्रीम कोर्ट ने जो 1991 में बनाया गया था हुकूमत के दायरे में, उसी पर बाकी रखने के लिए हुकूमतों को पेश किया गया। और ऐसे ही ख़ास तौर पर 3 बातों का उसमें इजहार किया गया कि कोई भी ऐसे गलत केसेस ना ले, और दूसरे नंबर पर कोई भी पुलिस किसी भी मस्जिद या इबादत गाहों पर जाकर तफ्तीश ना करें, और तीसरी चीज़ कोई भी हाई कोर्ट इन केसों को कबूल ना करे। और उसके बारे में जो सुप्रीम कोर्ट में केस चल रहा है 140 पर 1 दफ़ा के तहत में, जहां तक भारत की हुकूमत है वहां तक किसी हाई कोर्ट को भी परमिशन नहीं है, इजाज़त नहीं है कि वो उस मामले में कोई फ़ैसला दें। ये बहुत अच्छी बात है, हम इस फैसले को कबूल करते हैं और इसका वेलकम करते हैं, और चाहते हैं कि इन अमन की चीज़ों पर सारे मुल्क में और सारी हुकूमतें मिलकर अमल करें और मुल्क में अमन व अमान बाकी रहने की और आपस में भाईचारगी की बाकी रहने की बात करें, और उसका क़ानून को नाफिज करने की कोशिश करें। और ऐसे भी हम इस बात की भी दरख्वास्त करते हैं पूरी दुनिया में जहाँ कहीं भी जो कोई भी अक़लियती हैं, चाहे वो भारत में अक़लियत रहने वाले मुसलमानों के साथ हो, चाहे बांग्लादेश में रहने वाले अक़लियत के हिंदू हो, या पाकिस्तान में रहने वाले अक़लियत हो, या किसी और मुल्क में रहने वाले अक़लियत पर किसी तरह का कोई जुल्म ना करें। हर एक को उनकी मजहबी आज़ादी मुकम्मल तौर पर दी जाए और इंसानी हुकूक़ पर अमल कर पूरे आलम में इंसानी हुकूक़ का एहतमाम करते हुए हर एक को उसकी इज्जत के साथ पेश आए। बात करें नहीं जाकर सो इंपॉर्टेंट पर्सन ఇటీవల సుప్రీం కోర్టు ఒక డెసిషన్ ఇచ్చింది. దేశంలో ఎక్కడ కానీ మసీదుల మీద ఇతర ప్రార్థనా స్థలాల మీద పిల్ తీసుకోకూడదని, దీన్ని తప్పక పాటించాలి. దీనికి మా నంద్యాల ముస్లిం దేశ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మన దేశంలో ఇస్లాం అనేది శాంతిని ప్రవర్తిస్తుంది కాబట్టి ఇక్కడే కాదు బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఎక్కడ కూడా హిందువులపై కూడా దాడి చేయకూడదని మేము అంటున్నాము. ఇస్లాం అంటే శాంతి, సౌభాగ్యము. ఆ శాంతిని అందరూ కాపాడాలి. అలాగే ఇటీవల వక్ఫ్ బోర్డు చట్టం కూడా ఉంది. రేపు కడపలో భారీ బహిరంగ సభ ఉంది, దాన్ని కూడా జయప్రదం చేయాలి. వక్ఫ్ బోర్డు చట్టంలో ఈ 3వసారి ముచ్చటగా వచ్చిన బీజేపీ వక్ఫ్ బోర్డు చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తుంది. కావున ఇటువంటివి చెల్లవు. వక్ఫ్ బోర్డు చట్టం అనేది ముస్లింలకు అది దీనికి హక్కులకు వ్యతిరేకము. కాబట్టి మేము వల్ల ఇస్లాం ధర్మాన్ని పాటిస్తాము. వక్ఫ్ బోర్డును నిర్వీర్యం చేయకుండా కాపాడుకుంటామని ఈ సందర్భంగా తెలియదు. నంద్యాల షిరిడి సాయిబాబా ఆలయంలో 15వ తేదీ దత్త జయంతి 7వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించినట్లుగా తెలియజేశారు. ఎల్లస్వామి స్థానిక బస్టాండ్ జమ్మల పరమేశ్వరి దేవాలయం ఎదురుగా వెలిసిన శ్రీ షిరిడి బాబా ఆలయంలో దత్త జయంతి బాబా మందిరం 7వ వార్షికోత్సవం సంబరంగా వైభవంగా నిర్వహిస్తున్నట్లుగా స్వామివారికి అభిషేకాలు, పూజలు, దత్తాత్రేయ హోమాలు, మంగళహారతి, పూర్ణాహుతి నిర్వహించడం జరుగుతుందని భక్తులందరూ పాల్గొని బాబా ఆశీస్సులు పొందగలరని, అదేవిధంగా భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లుగా తెలియజేశారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో శ్రీ శ్రీ జంబలాపరశ్రీ దేవాలయానికి ఎదురుగా బాబా గుడి నిర్మాణం జరిగి 6 సంవత్సరాలు పూర్తయి 7వ సంవత్సరంలో ప్రవేశించింది. అది రేపు దత్త పౌర్ణమి సందర్భంగా ఎప్పుడైనా దత్త పౌర్ణమి రోజే వార్షికోత్సవం ఏర్పాటు చేస్తున్నాము. ఈ రేపు దత్త పౌర్ణమి రోజు వార్షికోత్సవానికి ఏర్పాటు చేయబడింది. దానికి సందర్భంగా రేపు ఉదయం 7 గంటలకు అభిషేకము, 7:30కు హోమం స్టార్ట్ అవుతుంది, దత్తాత్రేయుని హోమం. తదనంతరము హైగ్రీవాచారి గారి చేత సత్సంగం జరుగుతుంది. అలాగే అన్నప్రసాదం మీద జరుగుతుంది. కాబట్టి నంద్యాల పట్టణ వాసులు, పల్లెల వాసులు అందరూ వచ్చి దత్తాత్రేయుని యొక్క జయంతిని పూర్తి చేస్తారని ఆశిస్తున్నాను. జై సాయిరామ్. సాయి దూరంలో ఉన్నందున ఎవరికి తెలియలేని
పరిస్థితులు ఉంది కాబట్టి ఈరోజు మీడియా ద్వారా కానీ ఇతరుల ద్వారా కానీ తెలియపరుస్తున్నాను. ఇక్కడ మహోత్తరమైనటువంటి అద్భుతమైన శక్తి ఉంది కాబట్టి భక్తాదులు వచ్చి చూసి తిలకించి బాబా అనుగ్రహం పొందాలని ఆశిస్తున్నాను. జై సాయిరామ్. రాష్ట్ర వ్యాప్తంగా నేడు సాగునీటి సంఘ ఎలక్షన్స్ లో భాగంగా బనగానపల్లె నియోజకవర్గం పూర్తిగా చేతులెత్తేసిన వైఎస్ఆర్సీపీ బనగానపల్లె నియోజకవర్గం అన్ని చోట్ల ఏకాగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఏకాగ్రీవంగా ఎన్నికైన బనగానపల్లె మండలం పసుపల గ్రామం అధ్యక్షులు మొట్టి శ్రీరాములు, ఉపాధ్యక్షులు హేమాచారి, టీసీ సభ్యులు ఆకుల కుమార్, వి ఆకుల జయప్రకాష్, ఆకుల రామచంద్రుడు, బండి మౌలాలి మరియు చిన్నరాజుపాల అధ్యక్షులు సుగాలి లక్ష్మీబాయ్, ఉపాధ్యక్షులు ఉప్పరి గోవిందరాజులు, టీసీ సభ్యులు సుగాలి హ్యాంక్ నాయక్, వీరయ్య నాయక్, తౌర్య నాయక్, పోతుగంటి తులసమ్మ, అలాగే జోలాపురం ట్యాంకుకు గాను అధ్యక్షులు మదనమోహన్ రెడ్డి, ఉపాధ్యక్షులు తోట ఫకీర్ బాషా, టీసీ సభ్యులు గుడిపాటి నాగలక్ష్మి, ఓబయ్య గారి ఈశ్వరమ్మ, బిల్లా వెంకట సుబ్బయ్య, బాలగొల్ల తిమ్మయ్యలను ఏకాగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ జనవరిలో శాఖ ఎలక్షన్ సందర్భంగా మా పసుపల గ్రామంలో ఎంఐ ట్యాంక్ చెరువుకు ఈరోజు 6 టీసీలకు గాను 6 మందిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అందులో ఈ 6 టీసీ మెంబర్లు మొట్టి శ్రీరాము గారిని ప్రెసిడెంట్గా, వడ్ల హేమాచారిని వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. వీరి సమక్షంలో పసుపల గ్రామ ఎంఐ ట్యాంకు మరెంతో అభివృద్ధి చెందాలని, ఈ యొక్క ఊరికి ఆ చెరువు ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు వీరి సమక్షంలో జరగాలని మనస్ఫూర్తిగా పసుపల గ్రామ ప్రజల తరపున కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. నీటిపారుదల శాఖ అండ్ నీటి సంఘాలు ఈరోజు మా రాష్ట్ర మంత్రివర్యులు బీసీ జనార్దన్ సారి ఆధ్వర్యంలో ఈరోజు ఎన్నిక జరగడం జరిగింది. ఏకగ్రీవమ్మ ఈరోజు ఎన్నికానికి ఏకగ్రీవం అయినటువంటి లక్ష్మీబాయి హసావత్, వైస్ ప్రెసిడెంట్ పోతుగంటి గోవిందరాజులు, టీసీ 3 హాంకు నాయక్ ముడావత్, టీసీ 3 వీరయ్య నాయక్, టీసీ 4 ముడావత్ తౌర్య నాయక్, టీసీ 5 తులసమ్మ వీళ్ళకు ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు మాకు చాలా గౌరవకరంగా ఉన్నది. కానీ మా నీటి సంఘాల దానిలకు మదిలేటి స్వామి నుంచి నీళ్లు వస్తాయి, మా పొలాలు వస్తున్నాయి. కొన్ని కాలువలు అయితేనేమి, కొన్ని ఆడాడ కట్టలు అయితేనేమి, ఒక చెక్ డ్యామ్ అయితేనేమి అన్ని తెగిపోయినాయి. అన్నీ మా మంత్రి వాళ్ళ ఆధ్వర్యంలో న్యాయం చేస్తామని మా టీడీపీ తరఫున కోరుకుంటున్నాము. నమస్కారం. ఈరోజు నీటిపారుదల శాఖ వారు నిర్వహిస్తున్న నీటి సంఘం ఎలక్షన్లు ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా బనానపల్లె మండలం జోలాపురం గ్రామము కుక్కలగండ చెరువు ట్యాంక్ గురించి ఈరోజు ఎలక్షన్ జరగడం జరుగుతుంది. ఏకంగా జరగడం కూడా జరిగిపోయింది. ఈరోజు మా కమిటీ మెంబర్ల తరపున, తర్వాత మా 6 మంది కమిటీ మెంబర్ల తరపున ప్లస్ చైర్మన్ పదవి నాకు ఇచ్చిన బీసీ జనార్దన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాకు ఇచ్చిన ఈ పదవిని పూర్తిగా న్యాయం చేస్తారన్న నమ్మకంతో నాకు ఈ అప్పచెప్పడం జరిగింది. ఖచ్చితంగా రైతులకు మేలు జరగడం భవిష్యత్తులో జరగబోతుంది. దీంట్లో ఎలాంటి అనుమానం అవసరం లేదు, జరుగుతుంది. అలాగే మేము మా గౌరవనీయులు మంత్రివర్గ గారికి బీసీ జనార్దన్ రెడ్డి గారికి పాదాభివందనం చేస్తూ, మా జోలాపురం గ్రామం తరపున, మా కమిటీ మెంబర్ల తరపున, చైర్మన్ వైస్ చైర్మన్ అందరి కమిటీ మెంబర్ల తరపున ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో బైరుట్లీ రేంజ్ నందు వేటగాళ్ల దాడిలో ఓ దుప్పి బలైంది. ఆత్మకూరు మండలం నల్లకాలవ గ్రామంలో ఫారెస్ట్ అధికారులు దుప్పి తల కాళ్లు లభ్యమయ్యాయి. ఈ ఘటనపై ఫారెస్ట్ అధికారులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లుగా సమాచారం. సంక్రాంతి పండగలోపు ఎక్కడా గుంతలు లేని రాష్ట్రంగా చేయాలనే సంకల్పంతో కోట్ల రూపాయలతో గుంతల పూడిక పనులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు
మేరకు బనగానపల్లె మండలంలోని యాగంటిపల్లె గ్రామంలో ఉప సర్పంచ్ మౌలీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు బనగానపల్లె మండలంలోని యాగంటిపల్లె గ్రామంలో ఉప సర్పంచ్ మౌలీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్ల పూడిక పనులను చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా యాగంటిపల్లె గ్రామ టీడీపీ యువ నాయకుడు బండి హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు యాగంటిపల్లె ఉప సర్పంచ్ బండి మౌలీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో యాగంటిపల్లె నుంచి గుంతల పూడిక పనులు నిర్వహించడం జరిగిందని, అలాగే మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు గతంలో నిలిచిపోయిన కలవట్టు పనులకు తక్షణమే ప్రారంభించాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, అతి తక్కువ సమయంలోనే కలవట్టు పనులను యాగంటిపల్లె ఉప సర్పంచ్ మౌలీశ్వర్ రెడ్డి ముగించడం జరిగిందన్నారు. మంత్రివర్యులు, రాష్ట్ర రోడ్లు భవనాలు పెట్టుబడుల శాఖ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారికి నమస్కారం. ఈరోజు యాగంటిపల్లెలో ఆయన చేపడుతున్న మంచి కార్యక్రమాలు, సిమెంట్ రోడ్లు కావచ్చు, కలవట్లు కావచ్చు, తార్ రోడ్లు కావచ్చు, ఆయన మంత్రిగా చేపట్టిన బాధ్యతలు స్వీకరించిన వెంటనే యాగంటికి వెళ్ళి తిరిగి వస్తుండగా యాగంటిపల్లెలో ఒక బ్రిడ్జ్ నిర్మాణం చాలా లేట్ అవుతుంటే వైసీపీ హయాంలో చేయాల్సిన వర్క్ ఇంకా కావకపోవడంతో ఆయన వెంటనే స్పందించి ఇక్కడ కర్ణాటక భక్తులు, మహారాష్ట్ర వాళ్ళు అందరూ వచ్చేసి యాగంటికి వెళ్తుండటంతో ఇది రోడ్లు చాలా పరిస్థితి బాగాలేకుంటుంటే ఆయన వెంటనే కలవట్టు కానీ ఇంకోటి మన తార్ రోడ్లు కానీ వెంటనే స్పందించి అధికారులకు చెప్పి వెంటనే పనులు ముగించాడు. బీసీ జనార్దన్ రెడ్డి గారికి థ్యాంక్స్. అలాగే ఈ కార్యక్రమం తొందరగా జరగడానికి కారణం యాగంటిపల్లి ఉప సర్పంచ్ మౌలీశ్వర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. వెంటనే ఆయన వచ్చేసి మినిస్టర్ గారు చెప్పిన వెంటనే చర్యలు తీసుకొని వెంటనే సార్ వాళ్ళకి ప్రెజర్ పెట్టి మరీ వర్క్ తొందరగా ముగించినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నాం. గౌరవనీయులైనటువంటి బీసీ జనార్దన్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రణాళిక శాఖ మంత్రి అన్నగారికి గతంలో ఆగిపోయిన పనులలో ఆయన వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పనులు వెనకబడి తొందర చేసి యాగంటిపల్లె కలవట్లు కానీ, యాగంటికి వెళ్ళే దారి తార్ రోడ్లు కానీ అన్నీ పూర్తి చేసి తను స్వయం కృషితో యాగంటిపల్లె సర్పంచ్ మౌలీశ్వర్ రెడ్డి గారు చర్యలు తీసుకొని తను ఏకదాటిగా నిలబడి పనులు పూర్తి చేపించి తన ప్రజలకు అవే వ్యక్తం చేశారు. అలాగే యాగంటిపల్లె ప్రజలతో అన్నిత్యం ముఖ్యంగా ఉండి ఏ అక్కరొచ్చినా తను సొంత డబ్బులతో పెట్టి వాళ్ళను సహకారం చేసి అందరి హర్షం వ్యక్తం చేసుకున్నాడు మౌలీశ్వర్ రెడ్డి గారు. గౌరవనీయ బీసీ జనార్దన్ రెడ్డి గారికి ధన్యవాదములు. గత ప్రభుత్వంలో ఏమి నిర్మాణాలు, రోడ్డు నిర్మాణాలు ఏం చేయలే. మన ప్రభుత్వం వచ్చినాక మన చంద్రబాబు ప్రభుత్వం ఈ రోడ్డు నిర్మాణం అనేది కార్యక్రమం బాగా జరిగింది అనే మా మండలం తరపున మౌలీశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బాగా నిర్మాణాలు బాగా జరుగుతున్నాయి. ఆయన అనుకునే పని మొత్తం అన్ని కార్యక్రమాలు కూడా బాగా చేస్తున్నాడు. ఈ మధ్యనే రెవెన్యూ శాఖ అనే కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమం జరగడం వల్ల కొన్ని పనులు కూడా అన్ని అయిపోయినాయి. దీనివల్ల మామూలుగా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాలలో హోరాహోరీగా కొనసాగిన సాగునీరు ఎన్నికలు. రంగంలోకి దిగిన తులసిరెడ్డి ఏకాగ్రీవంగా ఎన్నిక. ప్రభుత్వం మద్యం షాపులో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలను సర్కారు వారి పాట అంటూ వేలాంపాట నిర్వహించిన అధికారులు. నంద్యాలలోని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం కిసాన్ మేళాను 18వ తేదీ నిర్వహిస్తున్నట్లుగా జాన్సన్ వెల్లడి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా. సుప్రీంకోర్టు చారిత్రాత్మక నిర్ణయంపై హర్షం. నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ. నంద్యాల షిరిడి సాయిబాబా ఆలయంలో 15వ తేదీ
దత్త జయంతి 7వ వార్షికోత్సవం. బనగానపల్లి నియోజకవర్గంలో ఏకాగ్రీవంగా ఎన్నికైన సాగునీటి సంఘం అధ్యక్షులు మరియు టీసీ సభ్యులు. ఆత్మకూరు అటవీ డివిజన్లో వేటగాళ్ల దాడిలో ఓ దుప్పి బలి, తలా కాళ్లు లభ్యం. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితోనే అభివృద్ధి సాధ్యం. యాగంటిపల్లె ఉప సర్పంచ్ మౌలీశ్వర్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.